हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम फोरम फॉर ट्रूथ सीकर्स
సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 158వ పాఠము, 158వ పాఠము 3/7/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుగు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. స్వస్థితి అంటే మళ్ళీ ఎక్కడో ఉందని కాదు, మనతో మనగానే ఉన్నది, ఇక్కడే ఉంది. ద సీక్రెట్ డాక్టర్ గా ఎక్కడో దూరంగా లేదు. సీక్రెట్ డాక్టర్నే మన స్వస్థితి. ఎందుకంటే సీక్రెట్ డాక్టర్ అంతా దేనితో నిండి ఉన్నది? స్వస్థితికి సంబంధించిన విషయాలతో నిండి ఉంది. ఎందుకంటే అది స్వస్థితికి సంబంధించింది కాబట్టి. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness,
May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో ఉన్నాం. దానికి సంబంధించిన 9 శ్లోకాల్లో 8వ శ్లోకానికి సంబంధించిన విషయంలో 8వ శ్లోకానికి సంబంధించిన 2వ భాగంలో చెప్పుకుంటూ ఉన్నాం. సందర్భానుసారంగా మనకి అంటే యద్భావం తద్భవతి అన్న విషయము మనకి మన దగ్గరకు వచ్చింది. అది దాని గురించి మనం వివరించుకుంటూ ఉన్నాం. దట్ విచ్ ఎ మ్యాన్ లాంగ్స్ ఫర్ దట్ హీ బికమ్స్. అంటే మనం మామూలుగా సాధారణంగా జరిగే పరిణామ ప్రక్రియ ఒకటి ఉంది. పరిణామ అభివృద్ధి, పరిణమించటం. అది కొన్ని వేల లక్షల జన్మలు పడుతుంది. అది ఆ ప్రకారం అలాగా దాంతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటే, అట్లా కాకుండా ఇప్పుడు ఈ క్షణంలోనే మనం మన యొక్క స్వస్థితిలోకి వెళ్ళటానికి వీలుగా మనం సంకల్పిస్తే తప్పనిసరిగా అది జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకేదైనా కానీ మనం సంకల్పించామా అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అంటే సంకల్ప బలం ఎంతో ఉన్నది. అయితే సంకల్ప బలం నీరసంగా, అనుమానంగా, సందేహంగా, ఇది తగ్గితే బాగుండు, ఇది వస్తే మనకి బాగుండు, ఇట్లా ఈ ఉన్నత స్థితిలోకి వెళితే బాగుండు అని నీరసంగా ఒక మూలను కూర్చుని అట్లా అనుకోవటం, దానికి తగిన విధంగానే నీరసంగా దానికి సంబంధించి అతి తక్కువ స్థాయి ఏది ఉంటుందో అది వస్తుంది మన దగ్గరికి. బలంగా, దృఢంగా ఎస్ అయిపోవాల్సిందంతే అని నిశ్చయ బుద్ధితో సంకల్పించి దానికి తగిన విధంగా మనం అడుగులు కదుపుతూ ఉంటే అది తప్పనిసరిగా మనం ఒక అడుగు వేస్తే అది 100 అడుగులు మన ముందుకు వేస్తుంది. మన దగ్గరికి అది నడిచి వస్తూ ఉంటుంది. మనం ఒక అడుగు వేస్తుంటే అది 100 అడుగులు వేస్తుంటుంది. మనకి అంత దగ్గర అయిపోతుంది. అదే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం అడుగు వేయకుండా, మనం బలంగా సంకల్పించకుండా, మనం కూర్చునే ఏదో ఒక మూల నెమ్మదిగా జరుగుతుందో లేదో, ఏదో అనుకుంటే అయిపోతుందా? తేలిక పని ఇది, అంత కష్టమైన పని. అటువంటిది నేను అనుకోగానే అయిపోతుందా అని ఒక పక్కన సందేహం పీకుతుంటుంది. దాంతో ఆ బలం తగ్గిపోయింది. బలం తగ్గిపోయిన దాని మేర ఎంత బలంతో ఉందో అంత బలానికి సంబంధించిందే మన దగ్గరికి వస్తుంది. మనం ఎక్కువ భాగం మనం ఏం చెప్తున్నాం? ఏకత్వానుభూతి, దైవానుభూతి. ఇదేంటిది? మనం చేరవలసిన స్థితి. తప్పనిసరిగా మనము చేరవలసిన గమ్యస్థానం అది. మనము ఇక్కడ ఒక చోట కూర్చుని కాలక్షేపం చేయటంలో మనం నిరంతరం అనుక్షణం ప్రయాణంలో ఉన్నాం. ఒక క్షణం గడిచిందంటే కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోయామన్నట్టుగా ఉంది. అందుకే గోళాలన్నీ, నక్షత్రాలన్నీ, ఈ అంతరిక్షంలో ఉన్నటువంటిది ప్రతి వస్తువు, ప్రతి అణువు చలిస్తూనే ఉంది. ఎక్కడ తటస్థంగా అలా కూర్చొని లేదు, కదలకుండా అన్నట్టుగా లేదు. ప్రతిదీ కదులుతూనే ఉంది. ఎందుకంటే గమ్యస్థానానికి వెళ్ళాలి. తప్పనిసరి. దాన్నే మనం సైకిల్ ఆఫ్ నెసెసిటీ అని పిలుస్తున్నాం. అందువల్ల మనకేంటంటే మనం చెప్పే అధ్యయనంలో, మనం వివరించుకునే క్రమంలో ఎక్కువ భాగం ఏకత్వానుభూతి అనే విషయం చెప్పుకుంటూ ఉంటాం.
అందువల్ల ఇక ఈయన ప్రసంగం ఏదైనా కానీ, ఈయన అధ్యయనంలో ఈయన ఏది వివరించినా ఆ ఒక్క మాట తప్ప ఇంకోటి ఏమీ ఉండదు, తీసేయండి అన్నట్టుగా మనకు అనిపించవచ్చు. ఏముంది, ఆయన ఏకత్వానుభూతి అంటాడు, ఏకత్వానుభూతి అంటాడు, ఇంక అంతకు మించి ఏముంది అన్నట్టుగా అనిపిస్తుంది. అని ఇది ఈ ఈ ఒక్క మాటే ఒక మంత్రంలాగా పనిచేసి మనల్ని వేగవంతంగా, మన పరిణామము వేగవంతముగా అయ్యేటట్టుగా ఈ జన్మలోనే, ఈ క్షణంలోనే మనం దాన్ని పొందేటట్టుగా అది చేస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంటే ఇది మనం చెప్పుకునే ప్రతి విషయం ఏకత్వానుభూతికి అన్వయించుకుంటూ చెప్పుకుంటున్నాం. అంటే ఒక ప్రక్క అనేక వివరములతో ఉన్నటువంటి, అనేకత్వంతో ఉన్నటువంటి విషయాలు ఇది. ఒక పక్కన ఏకత్వానికి సంబంధించింది. అంటే ఒక పక్కన ఒక ఆత్మ, ఒక కొస, రెండో కొసన కోటాను కోట్ల ఆత్మలకి సంబంధించి రెండో కొసన ఉంది. మరి ఈ రెండు కొసలకి ఉన్న ఆధారం ఒక ఆత్మే. ఇటు ఒక కొసకి ఆత్మని ఏదైతే అన్నామో దానికే అదే ఆత్మ. ఇంకొక కొసన అనేక కోటాను కోట్ల ఆత్మలు అని అన్నాము, దానికి ఆధారము ఒక ఆత్మే. ఈ విషయం మనలో మేల్కొనాలి. అనేకత్వంలో ఉండటం వల్ల దీనికి సంబంధించి మనము ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనం ఏకత్వంలో ఉంటే అసలు దీని గురించిన విషయమే అక్కర్లేదు. మనం ఏదైతే లేదో మన దగ్గర, అంటే మనం అది ఉన్నప్పటికీ అది లేదు అనుకుంటున్నాం కాబట్టి, అది ఉంది అని అనుకునేదాకా, అవునా నేను ఆత్మకి సంబంధించిన వాడినే అన్న అనుభూతి వచ్చేదాకా మనం దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. It issues from the monadic essence and pervades his entire being. ఎక్కడి నుంచి బయలుదేరాం మనం? పెద్ద జ్వాల వస్తుంది, మండుతుంది, అడవి అంతా పెద్ద అడవి మొత్తం రగులుతుంది, అగ్నితో రగులుతుంది, మండుతూ ఉంది అడవి అంతా. అక్కడి నుంచి రవ్వలు అలా చుట్టూ ఎగిసి పడుతున్నాయి. పెద్ద మంట, ఒకటే జ్వాల వస్తూ ఉండగా దాని నుంచి అనేక రవ్వలు, నిప్పు రవ్వలు చుట్టూ ఎగజమ్ముతున్నాయి. అట్లాగా మొనటిక్ ఎస్సెన్స్ అని ఏదైతే ఉందో, ఒకే ఒక ఆత్మకి సంబంధించిన సారానికి సంబంధించి దాని నుంచి ఎగసి పడుతున్నాయి నిప్పు రవ్వల్లాగా. అలా మనందరము ఈ అణువులన్నీ నిప్పు రవ్వల్లాగా అలాగా సకలములుగా విభజింపబడుతుంది, వెదజల్లబడుతుంది, సకలములుగా ముక్కలు ముక్కలుగా వెదజల్లబడుతుంది. మొత్తం ఒక దాని నుంచే ఇదంతా వెదజల్లబడుతుంది. చేతిలో మనం మొత్తం పిడికిలు పెట్టాము, ఆ పిడికిలు పెట్టిన అన్ని కూడా ఒక్కసారిగా విదిరించాము. అలా చేతిని విడదీసి అలా ఇసిరి వేశాం, అలా చాలా చేతులుగా పడిపోయినాయి మొత్తం. అట్లా వచ్చింది ఈ సృష్టి మొత్తం. కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనం బయలుదేరామో, ఎందుకు అట్లాగా విసిరివేయవలసిన అవసరం వచ్చింది? సకలములుగా విభజింపబడవలసిన అవసరం వచ్చింది మరలా ఒకటిగా అవటం కోసం. ఒకటిగానే ఉన్నప్పటికీ ఇట్లా ముక్కలు ముక్కలుగా అయినట్టుగా అనిపించింది, అనేకము అన్నట్టుగా అనిపించింది స్థితి భేదం చేత. ఆ స్థితి భేదంతో ఉన్నటువంటి అనేకత్వంలో నుంచి ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాం, మరలా ఇదంతా ఒకదానికి సంబంధించిందే, ఒక ఆత్మే ఇన్ని రూపాలుగా మనకి భాషిస్తోంది అన్న అసలు విషయంలోకి మనం రావటం, స్వస్థితిలోకి మనం రావటం. ఉన్న స్థితిలోకి, లేని స్థితి ఏమీ లేదు ఇక్కడ. ఉన్న స్థితి ఏంటి? ఏకత్వం.
ఉన్నదే ఏకత్వం, వన్నెస్. అనేకత్వం లేదు, కానీ ఉంది అన్నట్టుగా మనకి భాషిస్తుంది. ఆ భావం నుంచి బయటపడటం, ఆ భావన్నే అనేకత్వము అన్న భావాన్ని ఏకత్వ భావానికి తీసుకురావడం. ఒకటే ఇన్నిట్లోనూ అనేకత్వం అనేది ఉంటుంది. ఇక్కడ స్థితి భేదం చేత స్థూల జగత్తులో అనేకం అనేది తప్పనిసరి. అనేకత్వం ఉంటుంది, దేనికి దానికి విడివిడిగా అన్నట్టుగా, ఒకదానికొకటి సంబంధం లేదు అన్నట్టుగా. రకరకాల జీవులతో నిండి ఉంటుంది ఇక్కడ. వీళ్ళందరూ మొత్తం వీళ్ళందరూ ఆ రూపము గాని జీవము గాని ఒకదాంతోనే తయారైంది. ఒకడే ఇన్ని రూపాలుగా తీసుకున్నాడు అన్న భావన మనలో కలగాలి. ఏకత్వం అనుకుంది అది కలిగి ఇక్కడే ఉండి మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏకత్వానుభూతి వచ్చింది కదా, ఇక వీళ్ళందరినీ వదిలేసేసి మనం ఎక్కడో ఆ పరమాత్మ లోకం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవటం, ఇక వీళ్ళందరితో వదిలేసేసి, ఈ లోకాలన్నీ వదిలేసి ఇక వీటితో మనకు సంబంధం లేదు అన్నట్టుగా కుదరదు. అది అంటే మనందరము ఒక దాంట్లోనే, ఒక రైల్లోనే ప్రయాణం చేస్తున్నాం. ఒక రైల్లోనే జనరల్ బోగి ఉంటుంది, క్రిక్కిరిసిపోయి జనంతో క్రిక్కిరిసిపోయి నుంచోడానికి కూడా చోటు లేకుండా అలాగే ఉంటుంది. ఏదో 2-3 బోగీలు వేస్తారు, ఎక్కువ బోగీలు వేయరు. ఇక మిగతా బోగీల్లో సుఖంగా, హాయిగా, సౌకర్యంగా ఉండి పూర్తిగా నిద్రపోవటానికి పడుకొని నిద్రపోవటానికి వీలుగా. మళ్ళా దాంట్లోనే మళ్ళీ ఏసీ చలువ యంత్రాలు పెట్టి పూర్తిగా శీతల యంత్రాలతో, ఎయిర్ కండిషనర్ యంత్రాలతో చల్లగా ఆ భోగి అంతా చల్లదనంతో ఉండగా అక్కడ పడుకోవటం, ఇట్లాగా అనేక రకాలైనటువంటి రకరకాల భిన్నంగా ఉన్నాయి. ఒక పక్కనేమో క్రిక్కిరిసి ఉంది, ఒక పక్కన హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఇక్కడ ఉన్నాడు. ఇద్దరు ఒక రైల్లోనే ఉన్నారు, ఒక రైలు ఇంజనే వాళ్ళని తీసుకెళ్తోంది, ఒక గమ్యస్థానం కేసే తీసుకెళ్తోంది. మొత్తం సృష్టి యొక్క వివరం ఇలాగా ఉంటుందన్నమాట. మనం ఎంత ఆ మోక్ష స్థితి చేరినప్పటికీ దీంతో ప్రయాణం చేయాల్సిందే. ఇంతో ప్రయాణం చేస్తూ, కాకపోతే అదే తరగతిలో ఉంటాం. ఆ తరగతి మారటం అనేది ఇక్కడ మనకి ఎలాగూ ఆ రౌండ్స్, ఆ పరివర్తాలు, ఇట్లా చక్రాలు, ప్లానటరీ చైన్ అయిన తర్వాత మళ్ళా ప్రళయ స్థితి, మళ్ళా ప్లానటరీ చైన్ ప్రారంభం అవటం, అట్లా ఎన్నో చైన్స్ అయిన తర్వాత మళ్ళీ పరిణామ వ్యూహము, ఆ పరిణామ వ్యూహంలన్నీ అయిన తర్వాత ఒక సోలార్ సిస్టమ్, ఇట్లా నిరంతరము ఒక ప్రయాణము, ఒక సైక్లిక్ జర్నీగా, ఒక వలయంగా చుట్టూ తిరిగి రావటంగా, ప్రదక్షిణగా అలా జరుగుతూనే ఉంటుంది. మొదటి క్వశ్చన్ ఎందుకని అంటే, ఒక చోట నుంచి వచ్చాం కాబట్టి మరలా ఒక చోటకి వెళ్ళటము అనేది. ఆ ఒక చోటకి వెళ్ళేదాకా ఆ ప్రయాణం ఆగదు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత ప్రయాణం ఆగుతుందంటే మళ్ళీ శకలములుగా విభజింపబడటం, మళ్ళీ మామూలే, మళ్ళీ కథ మామూలే. మొత్తం బ్రహ్మ ఆయుర్దాయం అయిపోయింది, అందరూ మోక్ష స్థితిలోకి వెళ్ళిపోయారు కంప్లీట్. రైల్లో ఉన్న జనం అందరూ మొత్తం రైలంతా శీతలం అయిపోయింది అనమాట. రైలంతా ఏసీ చేసేసారు అన్నట్టుగా, పూర్తిగా సుఖంగా, హాయిగా, ఆనందానుభూతిలో మునిగేటట్టుగా అన్నట్టు. మనకు ఆనందానుభూతి అంటే ఆ ఏసీలో ఉంటే ఆనందానుభూతి అని అనుకుంటున్నాం కదా మనం అన్నట్టుగా, దాని గురికి ఉదాహరణకి. అట్లా
ఈ రైల్లో మొత్తం బోగీలన్నీ శీతలం చేసేసేసి ఏసీ చేసేటప్పుడు కల్లా హాయిగా సుఖంగా ఆ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయారు. అట్లా మోక్ష స్థితి, నిర్వాణ స్థితిలోకి మొత్తం సమస్తం. ఈయన ఎప్పుడైతే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయాడో బ్రహ్మ 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తయిపోయింది. అప్పుడు మొత్తం మోక్ష స్థితికి వెళ్ళిపోయింది. సరే, ఒక్కటైపోయింది. అప్పుడు ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ప్రళయ స్థితి, సృష్టి స్థితి ఎంతకాలం ఉందంట? 100 బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల ఆయుర్దాయం అంతకాలము ప్రళయ స్థితిలో ఉంది. మరలా సృష్టి స్థితి ప్రారంభం. మళ్ళీ బ్రహ్మ, ఇంకో కొత్త బ్రహ్మ వచ్చేసాడు. ఆయన స్థానంలో ఇంకొక బ్రహ్మ. అంటే బ్రహ్మ అనేది ఒక పదవి, ఒక పోస్ట్. రాష్ట్రపతి ఒక పోస్ట్, ఒక పదవి. అది ఒకరి తర్వాత ఒకరు వరుసగా సక్సెసివ్ గా వస్తూనే ఉంటారు. ఆ పదవి మాత్రం శాశ్వతంగా లాగా ఉంటుంది. అట్లాగా ఈ క్రితం బ్రహ్మ ఎవరైతే ఆ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయారో, ఆయన ఆయుర్దాయం అయిపోయింది. మళ్ళీ కొత్త బ్రహ్మ ఒక ఆయన ఆ బ్రహ్మస్థానంలోకి వచ్చాడు. ఆ బ్రహ్మస్థానంలోకి వచ్చడం వల్ల ఆయన ఏమంటున్నాం? బ్రహ్మ అంటున్నాం. అంతకుముందు ఆయనకి ఏదో పేరు ఉంటుంది, ఇప్పుడు ఆయన బ్రహ్మ అంటున్నాం. అట్లా మళ్ళీ సృష్టి మొదలు, మళ్ళీ సకలములుగా విభజింపబడటం, అణువులుగా విభజింపబడటం, మళ్ళీ అణువులు ప్రయాణం మొదలుపెట్టి మళ్ళీ ఏకత్వానుభూతికి రావడం, అనేకత్వానికి వెళ్ళడం, అనేకత్వం నుంచి మరలా ఏకత్వానికి రావటం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇది అయితే ఇక్కడ ఏంటంటే అనేకత్వంలోనే మనం ఉంటూ ఏకత్వ భావనతో మనం ఆనందంతో జీవిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపెడుతూ బాగా బతుకుతూ ఉండడం. ఎందుకు మనం ముందే ప్రయత్నపూర్వకంగా ఎంతో శ్రమ చేసి ఎంతో కష్టపడి ఆ ఏకత్వానుభూతికి వచ్చాము అంటే అది ఎప్పుడో రావాల్సిన స్థితి, కానీ ఇప్పుడే మనకు ముందరే అందింది. అది అందినప్పుడు తద్వారా మనము నిత్య ఆనందంతో ఉండడం, శాశ్వత ఆనందంతో ఉంటూ మన చుట్టూ ఉన్న వారిని ఆనందపెడుతూ నా జీవితం గడపటం. This it is that impels him to pursue the circle of necessity. అట్లాగా మనం సర్కిల్ ఆఫ్ నెసెసిటీ, వలయంగా వర్తులంగా సర్కిల్ అనేటప్పటికల్లా ఏమైంది? ఇక ఆగని ప్రయాణం. అది ఇక్కడి నుంచి ఇలాగ చుట్టూ తిరిగి వచ్చాము, అమ్మయ్య ప్రదక్షిణ అయిపోయిందిలే అంటే అలా లేదు. మళ్ళీ మరింత మెరుగ్గా ఇంకొక ప్రదక్షిణ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరింత మెరుగ్గా మరలా ఇంకొక ప్రదక్షిణ, ఇంకొక వలయం తిరగటం, ఇంకొక వలయం తిరగటం, ఇంకొక చుట్టూ తిరగటం, గుండ్రంగా తిరగటం. అది సర్కిల్గా ఉంది. మన యొక్క ప్రయాణం ఎట్లా ఉందంటే నేరుగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామంటే స్ట్రైట్ గా, అప్పుడేంటి అక్కడితో ఆగిపోతుంది. ఇక మళ్ళీ వెనక్కి రావటం అనేది ఇంకా అక్కర్లేదు. మోక్ష స్థితిలో ఉన్నాం కాబట్టి ఇంకా వెనక్కి రావము, ఇంకా అక్కడ ఆగిపోతాం. అట్లా లేదు. ఇది గుండ్రంగా ఉండడంతో అందుకే మనకి ఏది చూసుకున్నా అంతరిక్షంలో అన్ని గుండ్రంగానే కనిపిస్తాయి, అన్ని గుండ్రంగానే ఉంటాయి, గోళాలుగానే ఉన్నాయి, అన్ని గోళాలుగానే ఉన్నాయి. గుండ్రంగా వాటి ప్రదక్షిణ కూడా గుండ్రంగా జరగటం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం, మళ్ళీ సూర్యుడు ఈ మొత్తాన్ని వేసుకుని తన కుటుంబం మొత్తాన్ని ఇంకొక ప్రధానమైన సూర్యుడు చుట్టూ తిరగటం. ఇట్లా ఇటువంటి సూర్యుడు 12 మంది కలిసి ఒక ప్రధానమైన సూర్యుడు చుట్టూ తిరగటం. మళ్ళీ ఆయన
తన 12 మంది తన చుట్టూ తిరుగుతున్న ఈ 12 మంది సూర్యుల్ని వాటి కుటుంబాలని మొత్తాన్ని లగేజ్ మొత్తాన్ని వేసుకుని ఇంకొక సూర్యుడు చుట్టూ తిరగటం అనంతం అనంతం అన్నమాట. మన ఊహకి అందని అంతగా. ఇలాగే మొత్తం ఏం జరుగుతుంది? వలయం గుండ్రంగా తిరగటం. అందుకే గానుగెద్దు జీవితం అనే ఒక మాట వస్తుంది మనకి. కాకపోతే మరి గానుగెద్దే కదా! గానుగెద్దు ఒకే చోట తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎంత పని జరుగుతుంది కేంద్రంలో? అదేమో ఒక తిరిగిన దారిలోనే తిరుగుతూ ఉంది. కానీ ప్రతి ప్రదక్షిణ పూర్తి చేసిన దానికి కొంత పల్లీలు దాంట్లో వేసినవి ఏవైతే ఉన్నాయో వేరుశనగలు లేకపోతే నువ్వులో గింజలు ఏవైతే ఉన్నాయో అవి నొక్కబడి దాని నుంచి ఆ నూనె బయటికి రావడం ఇలా క్రమక్రమంగా ఉదయం నుంచి మధ్యాహ్నానికి తిరిగేటప్పుడు కల్లా కొన్ని బస్తాలతో వేసినటువంటి వేరుశనగ పప్పులు నలిగి దాని నుంచి కిలోల నూనె బయటికి రావటం. మరి అది ఊరికే తిరుగుతున్నట్టుంది. అరే తిరిగిన చోట తిరుగుతూ ఉంది. ఇంకా పై ఎదుగుదలే లేదు అన్నట్టుగా ఉంది మనకి. ఎదుగుదల లేని దానికి గానుగెద్దు జీవితం అని పోలుస్తూ ఉంటాం మనం మామూలుగా. కానీ అద్భుతమైన పని జరుగుతోంది. గానుగెద్దు తిరుగుతుంటే వలయముగా ఎంత పని జరుగుతుంది. ఒక వలయం పూర్తి చేసిందంటే కొంత నూనె బయటకొస్తుంది. ఇంకొక వలయం పూర్తి చేసిందంటే ఇంకా దాంట్లో ఉన్న నూనె బయటకొస్తుంది. అట్లా మనం ఒక వలయాన్ని పూర్తి చేసే కొంది ఆ దైవానుభూతికి దగ్గరగా వెళుతున్నాం మనం అనుక్షణం. అట్లా సర్కిల్ ఆఫ్ నెసెసిటీ. సర్కిల్ అనేటప్పటికల్లా తప్పనిసరి అవుతుంది. ఇది ఆగటానికి వీలు లేనిదిగా ఉంటుంది. నెసెసిటీ అగత్యం ఆవశ్యకం అన్నమాట. ఇంకా తప్పనిసరి. దాన్నే పూర్వకర్మ ఫలంగా విధిగా విధివ్రత విధిగా తప్పనిసరిగా జరగవలసిందే, తప్పనిసరిగా జీవించవలసిందే, తప్పనిసరిగా మరణించవలసిందే, తప్పనిసరిగా జన్మించవలసిందే. మనం చేసి ప్రతి పని తప్పనిసరిగా నెసెసిటీ. ఎందుకిది? ఇట్లా చేసే కొలది మనం పరిణామంలో అభివృద్ధికి ఒక్కొక్క అడుగు ముందుకు వేయటానికి వీలవుతుంది. ఇట్లా ఇటువంటి జర్నీస్ చేయకపోతే, ప్రయాణం చేయకపోతే, ఇట్లా వర్తులంగా వలయంగా తిరగకపోతే, ప్రదక్షిణగా గుండ్రంగా చుట్టూ తిరగకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. అందువల్ల మొత్తం సృష్టిలో ఇదొక కూర్పు అన్నమాట. ఎక్కడ మనల్ని ఒక్క చోట ఉండనీయకుండా అభివృద్ధికేసి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నెడుతూనే ఉంటుంది ముందుకి నెడుతూనే ఉంటుంది. అంత తప్పనిసరిగా ముందుకు అడుగులు వేస్తాం మనం. ఎంత బద్ధకంగా ఉన్నా సరే ఆగనే ఉంటుంది, ముందుకి నెడుతూనే ఉంటుంది. కాకపోతే కొంచెం నీరసంగా కొంచెం తక్కువ వేగంతో మనం వెళ్ళటం జరుగుతుందేమో కానీ వెళ్ళటం మాత్రం తప్పనిసరి. అందుకే దాన్ని ఏమన్నారు? సర్కిల్ ఆఫ్ నెసెసిటీ. తప్పనిసరి అయినటువంటి ప్రదక్షిణాలు. ఆన్ విచ్ హి ఫాలోస్ హిస్ సైక్లిక్ జర్నీస్. తన ప్రయాణం మొత్తం రకరకాలుగా ఈ చుట్టి రావటం అనేది వలయంగా ఈ కాలచక్రము యుగాలుగా లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రయాణము జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఏ క్షణంలో చూసుకున్నా అంతకు ముందు కన్నా మెరుగ్గా, క్రితం క్షణం కన్నా ఈ క్షణం ఎంతో మెరుగ్గా. ఇప్పుడు మనం 4:30కి ప్రారంభించాం. అక్కడి నుంచి ఇప్పటికి లెక్క చూసుకుంటే ఎన్నో కొత్త విషయాలుగా మనం దాంట్లోకి వెళ్తాం. ఎన్నో కొత్త భావాలు మనలో కదలటం.
అంతకు ముందు లేని భావాలు. ఇట్లా అనుక్షణం అభివృద్ధి కేసి ముందుకు వెళుతూ ఉండడం. On which he follows is cyclic journey. ఎవరు ఇక్కడ అంతా చేస్తుంది? దేహాత్మకి సంబంధించి ఆత్మ అనేక కోటాను కోట్ల ఆత్మలుగా ఏదైతే మారిందో అణువులుగా, అది క్రమక్రమంగా సామూహిక ఆత్మ నుంచి విడిపడి ఒక ఆత్మగా, వ్యక్తిగత ఆత్మగా వచ్చి అది ఉపాధిగా ఏర్పడి మానవుడు అన్నదానికి మానవ వర్గులోకి వచ్చిన తర్వాత ఉపాధిగా ఏర్పడి ఆ మానవుడుగా జీవాత్మ వచ్చి ఈ దేహాత్మని అభివృద్ధి పరచడం కోసం ఇట్లా ఈ జర్నీ అంతా ఏం జరుగుతుంది? 2 విషయాలు. ఒకటి, అది అభివృద్ధి పరచబడటం. ఎవరు అభివృద్ధి పరుస్తున్నారు? ఇంకొక ప్రసారం ఒకటి వచ్చి దాన్ని అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకెళ్తోంది. తనకు తను వెళ్ళటం లేదు. తనకు తను వెళ్ళమంటే ఎక్కడ ఆగిపోతుంది? ఎందుకు ఈ గోలంతా? ఆ ప్రయాణం చేయటం అవన్నీ ఎక్కడండి? హాయిగా ఇంట్లో కూర్చుంటాను నేను ప్రశాంతంగా. ఎందుకు ఇదంతా అని మేలకుండా కూర్చుంటాం. అందుకని తనకి తనే ప్రయాణం చేసే పద్ధతి ఇక్కడ లేదు. అందుకు ఇది సైక్లిక్ జర్నీగా వచ్చింది. ఈ ఇంకొకటి వచ్చి ఇంకొక ప్రసారం, జీవ ప్రసారం, ఇంకొక జీవ ప్రసారం వచ్చి, మొదటి జీవ ప్రసారం వచ్చి ఈ లోకాలను ఏర్పరచడం, ఆయా లోకాలకి సంబంధించిన అణువుల్ని ఏర్పరచడం, ఇదంతా చేసింది, సంసిద్ధపరిచింది. ఇంకొక తర్వాత రెండో జీవ ప్రసారం వచ్చి ఏం చేసింది? సంయోగ శక్తితో వచ్చి అట్లా అణువుల్ని కొన్ని కలిపి కొత్త ఆకారాలని తయారు చేసి వాటిని అభివృద్ధి పరిచేటట్టుగా, ముందుకు తీసుకువెళ్ళేటట్టుగా. ఎందుకంటే అది ఎక్కడ దాకా తీసుకురావాలి? ఈ జీవాత్మ ప్రవేశించడానికి వీలుగా ఉండే ఉపాధి దాకా తీసుకువెళ్ళాలి. అప్పుడు కానీ మనం దీని గురించి ఆలోచించటం, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవటం, ఆ ఏకత్వానుభూతి, అనేకత్వము, ఏకత్వము, ఆ రెండిటి మధ్యన తేడా తెలియటం, ఇట్లాగా వస్తుంది. మానవుడి దగ్గరకు వచ్చినప్పుడే ఈ విషయాలన్నీ గమనికలోకి వస్తాయి. అంతకుముందు ఇవన్నీ గమనికలోకి రావు. కొన్ని 2 జీవ ప్రసారాలు లక్షల సంవత్సరాలు పనిచేసి వాటిని నెమ్మదిగా ముందుకు తోసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మానవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఆ అణువుగా బయలుదేరింది ఏదైతే ఉందో, ఆ అణువు నుంచి మొదటి జీవ ప్రసారం అణువులుగా ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తోయటానికి రెండో జీవ ప్రసారం వచ్చి అట్లా వాటిని అభివృద్ధి చేస్తూ ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చింది. ఉపాధి దగ్గరికి, దేహాత్మ దగ్గరకు తీసుకొచ్చింది. ఈ దేహాత్మని మరలా తురియాత్మగా మార్చేటట్టుగా మూడో జీవ ప్రసారం వచ్చింది. అట్లా ఎవరో వచ్చి దీన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు కానీ తనకి తను కదలటం లేదు. ఇదొకటి మనం గమనించాలి. తనకు తను కదలటం లేదు, నడిపింపబడుతోంది. అంటే అనేకత్వానికి శకలాలుగా విభజన చేసి ముక్కలు ముక్కలుగా అట్లాగా చేసిన దాని యొక్క ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. మళ్ళా దాన్ని అనేక రకాల అభివృద్ధి పరుస్తూ అనేక రకాలుగా మళ్ళీ ఏకత్వానికి వేసి దాన్ని తీసుకువెళ్తున్నా దాని ప్రస్తావన లేదు. దాని యొక్క అది నేను వెళ్తున్నాను, నేను ప్రయాణం చేస్తున్నాను అన్నది లేదు. ప్రయాణం చేయించడమే మొత్తం ఇలా జరుగుతుంది. అందుకే ఇది అనివార్యం, తప్పనిసరి. మనకు అప్పచెప్పబడలేదు ఈ పని. మనకే అంటే దేహాత్మకి. మనం ఇక్కడ మనము, నేను, ఇట్లా ఇవన్నీ ఈ మాటలన్నీ పదాలు ఉపయోగించేటప్పుడు దేహాత్మను ఉద్దేశించే చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే అక్కడ వరకు వచ్చి ఆగాం మనం, దేహాత్మ వరకు వచ్చి. ఇప్పుడు జీవాత్మ యొక్క ప్రస్తావన ఇంకా పూర్తిగా రాలే మనలో. పూర్తిగా తన యొక్క ఆధీనంలోకి తీసుకోలేదు. అందుకే మనకి మన రహస్య క్రతు శాఖ ఒకటి ఉన్నది కదా, లెస్సర్ మిస్టరీస్, అంటే గ్రేటర్ మిస్టరీస్ ఒకప్పుడు ఉండేవి. ఆ తర్వాత లెస్సర్ మిస్టరీస్ అది రూపం కొంత తక్కువగా,
అందింపబడుతుండేది. ఆ లెస్సర్ మిస్టరీస్ నుంచి దాని యొక్క అవశేషంగా చిన్నది కొద్దిగా మిగిలిపోయిందనమాట. అంత మహాబృహత్తరమైనటువంటి ఒక వ్యవస్థ దానికి సంబంధించి ఒక చిన్నది మిగిలింది అవశేషంగా. అదే ఫ్రీ మాసోనరీ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి అది నడుస్తుంది. దాంట్లో మనకి ఈ విషయం బోధింపబడుతుంది. అంటే ఈ 3 జీవ ప్రసారాలకి సంబంధించి ఒక్కొక్క జీవ ప్రసారంలో ఏం జరుగుతుందో అట్లా ఇవన్నీ దాంట్లో బోధింపబడుతుంటాయి. కాబట్టి మనల్ని తీసుకువెళ్ళబడుతున్నాం మనం. అభివృద్ధి పడుతున్నాం. ఎవల్యూషన్‌లో పరిణామంలో అభివృద్ధి జరిగేటట్టుగా మనం తీసుకువెళ్ళబడుతున్నాం. దేహాత్మనే జీవాత్మ తీసుకువెళుతూ ఉంది. On which follows is cyclic journeys. Traveling is continuous. అతని ప్రయాణము ఆగని ప్రయాణం. కంటిన్యూయస్ నిరంతర ప్రయాణం. నిరంతరాయంగా జరిగే ప్రయాణం. ప్రయాణంలోనే ఉన్నాం ఇక మనం. ఇంకొకటి లేదు. మనం పొద్దున్నే లేచాం, మొహం కడుక్కుంటున్నాం, కాలకృత్యాలు తీర్చుకున్నాం. ఏదో కొంచెం తిన్నాం, పనుల్లోకి వెళ్ళాం, మధ్యాహ్నం మరలా భోజనం చేసాం. మిగతా ఒక సాయంత్రం దాకా పని చేసాం. ఇంటికొచ్చాం, రిలాక్స్ అయ్యాం, విశ్రాంతిలోకి వెళ్ళిపోయాం. పగలంతా పని చేసాం, రాత్రి విశ్రాంతిలోకి వెళ్ళాం. ఇక్కడ ఇవన్నీ రకరకాల చోట్లకి వెళ్ళాం మనం. వేరే వేరే చోట్లకి. కానీ ఇదంతా ఎక్కడ రైల్లోనే తిరుగుతున్నాం. ఆ బోగీలోనే ఇప్పుడు మనకి 2 గంటలు 2 రోజులు, 3 రోజుల పాటు ప్రయాణం చేసే అంత దూరం ఉన్న మద్రాసు నుంచి ఆ చివరికి జమ్మూ కాశ్మీర్ అటేపు వెళ్ళేది ట్రైన్స్ ఉన్నాయనుకోండి. అవి 2 రోజులు పడతాయి. 2.5 రోజులు పడతాయి ఒక్కోటి ప్రయాణం చేయటానికి. అంటే మరి ఆ మొత్తం కాలకృత్యాలు తీర్చుకోవటం, తినటం, నిద్రపోవటం, విశ్రాంతి అన్ని దాంట్లో. ప్రయాణం జరుగుతూనే ఉంది. రైలు కదులుతూనే ఉంది. రైలు వెళ్ళిపోతూనే ఉంది. ప్రయాణం జరుగుతూనే ఉంది. మనం మన పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. అంటే మన దృష్టి అంతా ఇప్పుడు ఇట్లా మనం ఈ భౌతిక జీవితంలో, నిత్య జీవితంలో మనం మన పనులు చేసుకుంటూ అలాగే ఆగిపోయామండి. ప్రయాణం లేదు అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఇదంతా ప్రయాణంలో భాగమే. కంటిన్యూయస్ జర్నీ. పుట్టడం దగ్గర నుంచి ఆ రైల్లోనే పుట్టాం. ఎందుకు రైలు అని చెప్తున్నాం? ఆ వాహనం, ప్రయాణం చేసే వాహనం అది. అందుకని దాంతో పోలుస్తున్నాం మనకి త్వరగా అర్థమవటం కోసం. ఆ రైల్లోనే పుట్టాం. పుట్టేటప్పుడు రైలు ప్రయాణం చేస్తూనే ఉంది. మనం పుట్టడం కోసం రైలు ఆగలేదు. తర్వాత జరిగే కార్యక్రమాలు శైశవం, బాల్యం, మరి కొంచెం పెద్దవాళ్ళమయ్యాం, యువకులమయ్యాము, మధ్య వయస్కులమయ్యాము, వార్ధక్యం, అనేక దశల్లో మళ్ళీ మధ్యలో వివాహము, ఉద్యోగం, పిల్లలు కలగటం, మళ్ళీ ఆ సంతతిని పోషించడం, వాళ్ళకు ఒక దారి చూపించడం, వాళ్ళకి పెళ్ళిళ్ళవి చేయటం, ఇట్లాగ మొత్తం మన జీవితం అంతా ఉంది కదా. అంతా ఎక్కడ జరుగుతుంది? ప్రయాణంలో జరుగుతోంది. రైల్లోనే జరుగుతోంది. అంటే మనం ప్రయాణంలో ఉన్నాము అన్న విషయం అది జ్ఞప్తికి ఉండాలి. మనం ప్రయాణంలో ఉన్నాము అంటే ఎక్కడికి వెళ్తున్నాం? వెంటనే తర్వాత ప్రశ్న వస్తుంది కదా. ప్రయాణంలో ఉన్నాము అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫలానా స్టేషన్‌కి. ఎండ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ దగ్గరికి మనం వెళ్తున్నాం. మనం రైలు టికెట్ కొన్నాం మనం ముందే. ఎక్కడికి? మోక్షానికి. అంటే చివరిది ఏదైతే ఉందో ఏకత్వానుభూతి అనే స్టేషన్‌కి మనం టికెట్ కొని రైలు ఎక్కాం. ఇంకా ఇలా జరిగిపోతూనే ఉంది. యుగాలు, లక్షల కోట్ల సంవత్సరాలు జరిగిపోతూ ఉంది. ఒక్కొక్క యుగంలో కొంత అభివృద్ధి. ఒక్కొక్క ప్లానెటరీ చైన్‌లో కొంత అభివృద్ధి.
జరుగుతూ ఉంది. His traveling is continuous, whether he functions in the phase of earth life or passes into the after death states. భౌతిక జీవితం జీవిస్తున్నాం, అంతవరకు మనం చనిపోయే ముందు వరకు మనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటో తెలియటం లేదు. కానీ ఆఫ్టర్ డెత్ స్టేట్స్ ఉన్నాయి. దాన్ని చూసిన వాళ్ళు మనకి చెబుతున్నారు. మూడవ కన్ను తెరుచుకున్న వాడు ఉన్నారు కదా, దివ్య దృష్టి, దివ్య శ్రవణము, అద్భుత శక్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళు చూసి వాటన్నిటిని గమనించి మనకి వివరించి చెప్తున్నారు. ఆఫ్టర్ డెత్ ఎలాగుంటుంది, మరణానంతర స్థితులు ఏంటి, మరణం జరగగానే ఈ భౌతిక దేహము విడవంగానే ఏం జరుగుతుంది, మళ్ళా భౌతిక దేహం కట్టుకుని మరలా జన్మించేదాకా ఈ మధ్యకాలంలో జరిగేది ఏంటి. మనకేంటంటే జన్మించిన దగ్గర నుంచి మరణించబోయే ముందు వరకు మనకు అవగాహన ఉంది. ఆ తర్వాత తెలియదు మనకి. దానికి మన జన్మించడానికి ముందు తెలియదు, మరణించిన తర్వాత తెలియదు మనకి. ఈ రెండింటి మధ్యన మాత్రం మనకి తెలుసు. మనకి తెలియని విభాగం ఏదైతే ఉందో, ఈ తెలిసిన దానికి ఆధారంగా ఉండేది, వాటి గురించి కూడా మనకి వివరించి చెప్తున్నారు. అంటే ఆ దివ్య దృష్టి, దివ్య శ్రవణము, ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళిన వాళ్ళు, ఆ మూడవ కన్ను తెరుచుకుని మూడవ కన్ను వికసించిన వాళ్ళు, తద్వారా మొత్తాన్ని ఒక్కసారిగా దర్శిస్తూ వాళ్ళు ఆ విషయాన్ని మనకి అందజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇది ఫంక్షన్స్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఎర్త్ లైఫ్. మనం ఇక్కడ ఈ జీవిస్తున్న కాలంలోనే మనం ఇక్కడ ఉన్నాం, ఇక ఆ తర్వాత లేము అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈ జీవిస్తున్న కాలంతో పాటు ఎర్త్ లైఫ్, ఈ భౌతిక జీవితంతో పాటు ఈ భూలోకంలో ఉన్న జీవితంతో పాటు ఆర్ పాసెస్ ఇన్ టు ద ఆఫ్టర్ డెత్ స్టేట్స్, మిగతా లోకాల్లో కూడా మన జీవితం ఎలాగుంటుందో ఆ విషయాలు కూడా మనకి చెప్తూ ఉన్నారు. అట్లా మన జర్నీ, మన ప్రయాణము నిరంతరం అయిపోయింది. మరణించడము అక్కడే, ఆ తర్వాత మరణానంతర స్థితులు అదే రైల్లో, ఆ తర్వాత మరలా జన్మ తీసుకోవటం ఆ రైల్లోనే, మళ్ళా జన్మించాం ఆ రైల్లోనే. అంటే రైల్లోనే అంటే ఆ ప్రయాణంలోనే, ప్రయాణం జరుగుతూ ఉండగానే ఇవన్నీ ఎక్కడ ఆగలేదు. మరణించాం కదా, ఒక పక్కన తీసి పెట్టలేదు ఇక మనల్ని, దాంతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. మళ్ళీ దాంతోనే పుట్టాము, మళ్ళీ దాంతోనే జీవిస్తూ ప్రయాణం చేస్తున్నాం. కంటిన్యూస్ టు పర్స్యూ ద సర్కిల్ ఆఫ్ నెసెసిటీ కాన్షియస్లీ ఇన్ బోత్ ఫేజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మరి ఇది ఎలాగ తెలుస్తుంది మనకి? మనకు మాత్రం ఏం తెలుస్తుంది? జన్మించడం దగ్గర నుంచి మరణించబోయే ముందు వరకు మనకి, అంటే ఎర్త్ లైఫ్, ఈ భౌతిక జీవితం మాత్రం మనకు ఒక అవగాహన ఉంటుంది, మనకు కొంత మేరకు తెలుస్తుంది. మరి మరణించిన తర్వాత తెలియదు మనకి. కానీ టు పర్స్యూ ది సర్కిల్ ఆఫ్ నెసెసిటీ కాన్షియస్లీ, అంటే అప్పుడు పూర్తవుతుంది కదా మనకి. జన్మించాం, అక్కడ ఆ సర్కిల్, అది సర్కిల్లో ఒక బిందువు, ఒక చోట బయలుదేరాం మనం. సర్కిల్లో ప్రదక్షిణ పూర్తి చేసాం, కొంత దూరం వచ్చాక మరణించాం. ఆ సర్కిల్లో ఆ పరిధి మీద తిరుగుతూ కొంత దూరం వచ్చాక చనిపోయాం. అక్కడి నుంచి ఇంకో ముందుకు వెళ్ళాం, ఆ పరిధి మీదే మనం ఎక్కడైతే మళ్ళీ జన్మించిన పాయింట్ ఉందో, ఆ బిందువు ఉందో, దాని దగ్గరికి వచ్చాం. మళ్ళీ అక్కడ మళ్ళీ జన్మించాం మరలా. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాం అదే దాని మీద. భానుగడ్డ ఎట్లాగైతే ఒక చోట ప్రారంభించింది, పొద్దున్నే దాని పని ప్రారంభమైంది కదా, అంటే అది జన్మ అనుకుందాం. అంటే ఆ చుట్టూ తిరగడంలో ఒక చోటే కదా ముందు ప్రారంభించేది, ఒక బిందువు దగ్గర ప్రారంభించింది. అలా తిరుగుతూ వచ్చింది. తిరుగుతూ రాగా మళ్ళీ ఆ సర్కిల్ పూర్తి చేసినప్పుడు, ఆ వలయాన్ని పూర్తి చేసినప్పుడు, ఆ భ్రమణాన్ని మొదలు పెట్టినటువంటి పాయింట్ బిందువు దగ్గరికి వచ్చినప్పుడు ఒక భ్రమణం పూర్తవుతుంది. ఈ మొత్తంలో తిరుగుతూనే ఉంది కదా అది. అట్లాగా అలా తిరుగుతూ ఉండగా మనం ఒక చోటకు వచ్చినప్పుడు మరణించాం. మరణించినా కానీ మన యొక్క జర్నీ ఆగలేదు,
మనం తిరగటము ఆగలేదు, చుట్టూ తిరగటము ఆగలేదు, వెళ్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆ తిరిగేవాడు ఉన్నాడు కదా. వాడు భౌతిక దేహంలో ఉన్నాడు కాబట్టి భౌతిక దేహంగా మనం అనుకుంటున్నాం. ఈ భౌతిక దేహాన్ని వదిలేసిన ఇంకా 3 దేహాలున్నాయి. ఇంకా 2 దేహాలు. కా కామదేహం ఉంది, మానసిక శరీరం ఉంది, కారణ శరీరం ఉంది. ఇట్లాగా ఈ 2 దేహాలు వదిలేసి కారణ శరీరంలో ఉండి ఇదంతా జర్నీ చేస్తుండగానే జరుగుతోంది. చుట్టూ తిరుగుతూ ఉండగానే. ఈ మొత్తాన్ని దర్శించిన వాళ్ళు అంటే 2 విభాగాలుగా ఉంది గదా మనకి. వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి అన్నట్టుగా. ఈ వ్యక్తమైన భాగం మాత్రం మనకి తెలుస్తుంది. అవ్యక్తంగా ఉన్నటువంటిది మరణానంతర స్థితులు మనకు తెలియటం లేదు. మరలా జన్మించే వరకు, మరలా పుట్టేదాకా మనకు తెలీదు. మరణించిన దగ్గర నుండి మరలా పుట్టేదాకా ఈ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ పుట్టిన దగ్గర నుండి మరణించబోయే ముందు వరకు మనకు తెలుసు. మనకి ఒక విభాగం తెలిస్తే ఆ ఏకత్వానుభూతి పొంది మూడవ కన్ను తెరుచుకున్నటువంటి ఆ దివ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఈ 2 స్థితుల్ని ఏకకాలంలో వాళ్ళు గమనించగలరు. దానివల్ల ఏంటి మనకి అట్లా మనం కూడా కాన్షియస్‌గా ఇక్కడ భౌతిక జీవితంలో ఎలాగైతే మనము ఎరుకతో ఇప్పుడు అది కదా అసలు దాని దగ్గర నుంచి కదా మనం వచ్చాం. 8వ శ్లోకంలో ఎరుకతో ఆ జీవ చైతన్య స్పందనం తెలియబడటం అనేది. తెలియకుండా ఉంది అనేది ఒక విభాగం. తెలియబడటం అనేది అది ప్రళయ స్థితిలోనూ స్పందిస్తూ ఉందది. సృష్టి స్థితిలోనూ స్పందిస్తూ ఉంది. అది కంటిన్యూగా నిరాటంకంగా జీవ జీవ చైతన్యము స్పందిస్తూనే ఉందది. ఆ స్పందనము జరుగుతూనే ఉంది. స్పందన క్రియ. అయితే మనకేంటి మరణం తర్వాత అది లేదు అన్నట్టుగా. అట్లాగే ప్రళయ స్థితి తర్వాత అది లేదు అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. కానీ అట్లా కాకుండా అది స్పందిస్తూనే ఉన్న విషయం ఎవరికి తెలుస్తుంది? ఇట్లాగా మూడవ కన్ను తెరుచుకున్న వాడికి. ఆఫ్ టాంగ్ మా ఏదైతే ఉందో ఆ వికసించిన వాడికి, ఆ అతీంద్రియ శక్తి ఉన్నవాడికి, దివ్య దృష్టి శక్తి ఉన్నవాడికి 2 కనిపిస్తున్నాయండి. ఆఫ్టర్ డెత్ స్టేట్స్ కనిపిస్తున్నాయి. మనం భౌతికంగా జీవిస్తున్నటువంటి స్థితులు తెలుస్తున్నాయి. అప్పుడేంటి మనం కూడా అది తెలుసుకోగలుగుతాం. మనం జీవించినంత సేపు ఈ భూలోకంలో ఎంతగా మనకి ఎరుకతో ఉందో, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయో, ఇంతే ఎరుకతో, ఇంతే తెలివితో మనం మరణించిన తర్వాత కూడా మన గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు. డ్యూరింగ్ ద ఆఫ్టర్ డెత్ స్టేట్స్ ఈజ్ ఎ గోల్ వర్తీ ఆఫ్ అటైన్మెంట్. ఎందుకు ఇది కూడా మనకు అవసరం. అది తెలియకపోతే ఇంకా అది మనం ఒక విషయం తెలియలేదు అంటే ఏంటి? అది లేనట్టే కదా మనకి. అది ఉంది. కానీ నాకు అర్థం కావటం లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అదొక పద్ధతి. అట్లా కాకుండా మాకు తెలీదది అనంటే అది లేదు అన్నట్టుగా. మరి ఉన్నదాన్ని లేదు అంటున్నాం. కాబట్టి ఆఫ్టర్ డెత్ స్టేట్స్ కూడా మనకి ఎరుకతో దాన్ని మనం ఎట్లాగైతే ఈ వ్యక్త ప్రపంచాన్ని ఎంత ఎరుకతో మనం తెలుసుకుంటున్నామో, మెలకువలో ఎట్లాగైతే ఇదంతా మనకి తెలియబడుతుందో, ఆ నిద్రా స్థితిలో కూడా, ఆ ప్రళయ స్థితిలో కూడా ఏముందో అది కూడా మనం ఎరుకతోనే. అంటే మనకి నిద్ర లేని స్థితిలోకి వచ్చేస్తాం మనం. నిద్ర, మెలకువ లేని స్థితి ఏదైతే ఉందో ఈ రెండిటికి అతీతంగా ఆ స్థితిలో ఉండగా ఈ రెండిటిని మనం దర్శించగలుగుతాం. అది మనకి దాన్ని ఆ స్థితికి కూడా ఇది తీసుకెళ్తుంది. సర్కిల్ ఆఫ్ నెసెసిటీ అది. టు పర్స్యూ ద సర్కిల్ ఆఫ్ నెసెసిటీ కాన్షియస్లీ ఇన్ బోత్ ఫేజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. 2 స్థితుల్లోనూ మనము తెలుసుకోగలుగుతాం. కాన్షియస్‌గా ఉండగలుగుతాం.
that is during earth life as well as during the after death states is a goal worthy of attainment. అటువంటి స్థితిని మనము పొందాల్సిన అవసరం కూడా ఉంది. పొందుతాం అది. That the teachings of the esoteric philosophy concerning the after death states may be a means of setting one's feet upon the path towards such an attainment. ఇదంతా అట్లాగా మనకి అసలు ఇటువంటి ఆలోచన రావడం, మనకి సంకల్పం తెలుసుకోవాలి అనే సంకల్పం అంత దేని ద్వారా జరుగుతుంది? ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢముగా రహస్యముగా ఉన్నటువంటి గుప్తముగా ఉన్నటువంటి తత్వశాస్త్రం ఏదైతే ఉందో ఆ విషయాల్ని మనం తెలుసుకోవడం ద్వారా. ఏంటి ఆ విషయాలు అంటే సృష్టి యొక్క అమరిక కూర్పు, అవి తెలుసుకోవటం ద్వారా మనకి ఈ ఆఫ్టర్ డెత్ స్టేట్స్ చాలా వివరంగా చెప్పబడింది దాంట్లో. అవి మనకి ఒక అడుగు ముందుకు వేయటానికి, అది కూడా మనం పొందాలి, ఆ స్థితిని మనం పొందాలి. మనకి తెలియని, మనము ఎరుకలేని స్థితిగా ఏదైతే ఇప్పుడు దాకా ఉందో ఆఫ్టర్ మరణానంతర స్థితిలో, దాన్ని మనం తెలుసుకునేటట్టుగా, దాన్ని పొందేటట్టుగా మనకి సంకల్పం ఎందువల్ల కలిగింది? సంకల్పం కలగటానికి ఏది ప్రేరణ కలగజేసింది? ఈ ఈసోటరిక్ ఫిలాసఫీ, ఈ దివ్య జ్ఞానం. ఎందుకనంటే అది ఈ సృష్టి యొక్క అమరికని పూర్తి వివరంగా మన ముందు బాహాటంగా ఉంచింది. దాంతో మరణానంతర స్థితులు ఎలా ఉంటాయి అని స్పష్టంగా కళ్ళకి కట్టినట్టుగా మన ముందు ఉంచింది అది. దాంతో మనం కూడా దాన్ని అనుభవించాలి. నేను ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఎట్లా ఉంటాను, ఏ ఏ స్థితుల్లో, ఏ ఏ శరీరాల్లో, ఏ ఏ లోకంలో ఎలాగ ఉంటాను, అది మనకి తెలియాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని మనకు ఒక సంకల్పం, ఒక గాఢ సంకల్పం కలిగింది. దాంతో ఇంకే ఆ మూడవ కన్ను తెరుచుకోవటం. ఎందుకంటే యద్భావం తద్భవతి, మనకి గట్టి పట్టుదల వచ్చిందా అది తప్పకుండా మనం సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది? మన యొక్క అసలైన స్థితిలోకి నెమ్మదిగా అడుగు పెడతాం. మనం మరణించే వాళ్ళం కాదు, మరణం గురించిన పూర్తి వివరం మనకు అందుతుంది. మరణము ఒక కామ అన్నట్టుగా మనకు అవుతుంది. మనం ఈ భౌతిక దేహానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఒక పనిముట్టుగా మనకి ఇవ్వబడింది, కానీ అదొక పనిముట్టుగా మనం తీసుకున్నాం. కానీ మనకు అవసరమైనంత మేరకు దాన్ని ఉపయోగించుకున్నాం. అవసరం తీరిపోయింది, మరలా ఇంకొక స్థితిలోకి మనం వెళ్లాల్సిన అవసరం వచ్చింది, దీన్ని వదిలేశాం. అంతకుముందు భౌతిక దేహంలో ఎవరు ఉండి ఎట్లాగా నడిపారో వాడే భౌతిక దేహాన్ని వదిలి, భౌతిక దేహానికి ఎలాగో వచ్చారో భౌతిక దేహాన్ని వదిలి అట్లా మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ భౌతిక దేహంలోకి రావడం ఇలా జరుగుతుంది. భౌతిక దేహంలో ఉన్నవాడు కొద్ది కాలం ఉండి దాన్ని వదిలివేసి మరలా ఇంకొక నూతన భౌతిక దేహంలోకి, అంటే నూతన భౌతిక దేహం అంటే అంతకు ముందున్న భౌతిక దేహమే మెరుగైన స్థితిలో. అంటే ఎంతవరకు శిల్పి ఆ రాతిని శిల్పంగా మలిచాడు, మరి శిల్పి ఎవరు ఇక్కడ? జీవాత్మ. ఆ శిల్పం ఏది? ఆ రాయి మన దేహాత్మ. ఆ రాయిని మలుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క కొంత కొంత, ఒక్కొక్క జన్మలో కొంత కొంత, ఒక జన్మ ఒక రోజు అన్నట్టుగా ఒక రోజు పని అయిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్తున్నాడు. మరణించడం అనేది అది దాన్ని పక్కన పెట్టేసి వాడి స్వస్థానానికి వెళ్ళిపోతున్నాడు కదా. శిల్పి శిల్పం దగ్గర నిద్రపోడు కదా, ఆ రాతి దగ్గర, రాతిని ఒక శిల్పంగా మలుస్తున్నాడు ఒక శిల్పి. ఆ పగలంతా పని చేశాడు, చెక్కాడు, ఎంతవరకు చెక్కగలిగిన అవకాశం ఉందో అంతవరకు చెక్కాడు. చెక్కిన తర్వాత ఇంక అక్కడే పడుకుని నిద్రపోతాడా? వాడి ఇంటికి వెళ్తాడు వాడు. అట్లాగే జీవాత్మ వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. కారణ లోకంలో ఉన్నటువంటి ఆ కారణ శరీరంతో కారణ లోకంలో వాడి ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ పగలైంది, మళ్ళీ జన్మించి
ఇది ఎక్కడ ఉందంటే వీడు అటు వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, ఇక్కడ శిల్పము ఆ రాయి అలాగే ఉండిపోకుండా, భౌతిక దేహము అట్లాగే ఉండిపోకుండా మనం ఏం చేస్తున్నాం, దాన్ని తగలబెడుతున్నాం, లేకపోతే పూడ్చి పెడుతున్నాం. మొత్తం శిథిలమైపోతుంది. ఏ అణువుకు ఆ అణువు పూర్తిగా, ఆ జీవాణువులన్నీ ఎక్కడికక్కడ పూర్తిగా విడిపోతున్నాయి. అసలు భౌతిక దేహమే మనకు కనపడకుండా అయిపోతుంది. ఎవరిది లేదు ఇంతవరకు భౌతిక దేహం. మన కంటికి ఏది కనపడట్లేదు కదా. అవతార పురుషులది, మహాత్ములది, ప్రవక్తలదే లేవు భౌతిక దేహం. ఇంకా మనవి ఎక్కడ ఉంటాయి ఇంకా? మరి ఎట్లాగా వీడు శిల్పి వచ్చాడు తెల్లారి పని చేయటానికి. అంటే మళ్ళీ జన్మించాడు. జన్మించినప్పుడు ఆ ఉపాధిలోకి వచ్చాడు. ఆ ఉపాధి మరి ఎట్లాగా ఉండాలి? అంతకు ముందున్న శిల్పం ఆ రాయే కదా మనం ఉండాల్సింది. మళ్ళీ కొత్త ఉపాధి అంటే ఇంకొక రాయి తెచ్చి వాడికి ఇచ్చి మళ్ళీ చెక్కు అన్నట్టుగా ఉంటుంది. అట్లా ఉండదు కదా. ఒక రాతిని పూర్తిగా శిల్పంగా మలిచేదాకా ఆ రాతితోనే వాడు పని చేస్తూ ఉంటాడు ఎన్నాళ్ళైనా కానీ. కాబట్టి మళ్ళీ ఆకర్షింపబడి ఎట్లాగైతే అణువులన్నీ విస్ఫోటనం అయిపోయి, విచ్ఛిన్నమైపోయి, మొత్తం ఈ చోటులోకి సర్దుకొని, మళ్ళా ఆ చోటులో నుంచి ఆయా అణువులు మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. భౌతిక దేహంగా, ఉపాధిగా మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఆ ఉపాధి అంతకు ముందున్న శిల్పంలాగా అంతకు ముందున్న రాయే అక్కడికి వచ్చింది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. That the teachings of the esoteric philosophy concerning the after-death states may be a means of setting one's feet upon the path towards such an attainment. అంటే రెండిటిని ఒకేలాగా ఒకేసారి దర్శించగలిగిన స్థితికి దాన్ని పొందటానికి మనకి ఆ మార్గంలో మన అడుగులు పట్టడానికి ప్రారంభమవుతుంది. ఈ ఎసోటరిక్ ఫిలాసఫీ ద్వారా మనకి ఆఫ్టర్ డెత్ స్టేట్స్, అలాగే మనం జీవించి ఉండగా ఉన్న స్థితి అది ఎలాగో మనకు తెలుస్తుంది. అట్లాగే ఆఫ్టర్ డెత్ స్టేట్స్ కూడా ఈ మొత్తం ఒక్కసారిగా దర్శించగలగటం. మేబీ పాత్ టువర్డ్స్ సచ్ అన్ అటైన్మెంట్ అండ్ యూస్ ద సబ్జెక్ట్ విత్ పారమౌంట్ ఇంపార్టెన్స్. అందుకనే మనకి ఆఫ్టర్ డెత్ స్టేట్స్, మరణానంతర స్థితులు చాలా ముఖ్యమైన, అత్యంత ప్రధానమైనటువంటి విషయంగా మారింది. ఈ మొత్తం సృష్టి యొక్క అమెరికా కూర్పులో నిన్న మనకు తెలియని విషయం అది. పూర్తిగా మనకి గమనికలోకి రాని విషయం. మళ్ళా దాన్ని తెలుసుకుంటే గానీ అసలు దీని యొక్క పూర్తి వివరం మనకి అందదు. ఈ సృష్టిలో ఉన్న అమెరికా కూర్పు మనకి తెలియదు. వల్ల దాన్ని తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఎక్కువగా ఉంది. పారమౌంట్ ఇంపార్టెన్స్. పారమౌంట్ అంటే సర్వాధీశ్వరుడైన ఆయన గురించి మనము రేపు కొద్దిగా చెప్పుకుని వచ్చే సోమవారం నాడు ఈ విషయం పూర్తి చేసుకుందాం. పూర్తి చేసుకుని 9వ శ్లోకంలోకి వెళదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.